సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విత్తన దినోత్సవం జరిగింది. దాదాపు 30 గ్రామాల నుంచి 60 మంది విత్తన సంరక్షకులు 70కి పైగా దేశీ విత్తన రకాలను ప్రదర్శనకు ఉంచారు. అంతరించిపోయే దశలోని దేశీ విత్తనాలను కాపాడటమే లక్ష్యంగా గత 4 దశాబ్దాలుగా డీడీఎస్ సంస్థ మహిళా రైతులతో కలిసి చిరుధాన్యాల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ చర్యలు చేపడుతోంది. మేము ప్రతి సంవత్సరము విత్తనాల పండుగ చేసుకుంటాము. ఈ విత్తనాల పండుగ ఎందుకు చేసుకుంటాము అంటే మేము ఇక్కడ ఆడవారి సంఘాలతో పనిచేస్తూ ఉంటాము. వీళ్ళందరూ తాతల కాలం నుంచి వాళ్ళ విత్తనాలను వాళ్ళే దాచుకుంటూ వాటిని ముందు తరాలకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ సార్వభౌమత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఈ విత్తనాలను భావితరాలకు అందిస్తూ, ఎందుకంటే ఈ ప్రతి విత్తనంలోని ఒక చరిత్ర ఉంది, ఒక గొప్పతనం ఉంది. ప్రతి దానికి వాటి పోషకాల విలువలు కానీ, డ్రైన్ ఫెడ్ కండిషన్స్లో వచ్చే పద్ధతి కానీ, ఇవన్నీ చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆ విత్తనాల విలువని ప్రపంచానికి తెలిసే విధంగా విత్తనాల పండుగ చేసుకుంటుంటారు. మేము PPVFRA అంటారు, ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద మా రైతు సోదరీమణుల విత్తనాలు ఏవైతే ఉందో వాటిని మేము రిజిస్టర్ చేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టాము. DDS కింద విత్తనాలు ఒకవేళ PPVFRA కింద వీళ్ళకి రిజిస్టర్ అయితే ఈ రైతులందరికీ కూడా వాళ్ళ విత్తనాల పైన హక్కులు వస్తాయి. ఇంటర్నేషనల్ సీడ్ డే సందర్భంగా మన DDSలో ప్రతి ఏటా సెలబ్రేట్ చేసుకున్నట్టే ఈ ఇయర్లో కూడా వివిధ గ్రామాల నుంచి ఈ సంఘాలకి చెందిన మహిళలందరూ వారి విత్తనాలను తీసుకొచ్చి పెట్టారు. అయితే ఈ ఎగ్జిబిషన్లో భాగంగా ఒక్కొక్క విలేజ్లో వాళ్ళ సీజన్కి సంబంధించి ఏమేమి రకాల విత్తనాలు ఉన్నాయి అనే దాన్ని KVK తరపు నుంచి మనం అసెస్ చేస్తున్నాం. విత్తనాలు ఉన్నప్పుడు విత్తనాలను ఎలా నిల్వ చేసుకోవాలి, విత్తనాలని ఎలా శుద్ధిపరచుకోవాలి, విత్తనం నాటే పద్ధతులు ఏంటివి, అలాగే ఈ ఓల్డర్ జనరేషన్స్ నుంచి మనం వీళ్ళ కోడల సంఘం వరకు అందరికీ నేర్పించుకుంటూ వస్తున్నారు. దాంతో భాగంగా KVK తరపు నుంచి కూడా విత్తన శుద్ధికి సంబంధించి కానీ ఇలా సైంటిఫిక్ టెక్నాలజీని అందించడానికి మనం ట్రై చేస్తున్నాం. జహీరాబాద్ ప్రాంతంలో DDSతో కలిసి పనిచేస్తున్న జహీరాబాద్, ఝరా సంఘం, మొగడంపల్లి, న్యాల్కల్ మండలాలకు చెందిన మహిళా రైతులు విత్తనాల పండుగకు తరలివచ్చారు. తాము తీసుకొచ్చిన చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె పంటలు, కూరగాయల విత్తనాలు ప్రదర్శనకు ఉంచారు. ఇవన్నీ విత్తనాలు ఇక్కడ ఎందుకు తెస్తామంటే ఒకరి దగ్గర ఉన్నాయి, ఒకరి దగ్గర తీసుకున్నాం. అయిపోయినాక లేని విత్తనాలు ఇట్లా తీసుకుంటాం అన్నట్ల. తీసుకున్నాక మంచిగా ఎండపోసి, యాపాకేసి, బూడిదేసి మెత్తేస్తాం. మెత్తేసినాక ఆ దినం ఎప్పుడు వస్తుంది అప్పుడు తీసి ఎదలు పెట్టుకుంటాము. ఒక అడ్డెడు ఇచ్చినాం అనుకో 2 అడ్లు వస్తాయి, 4 అడ్లు ఇస్తాయి, 8 అడ్లు వస్తాయి. ఇట్లా విత్తనం ఇస్తే ఇల్లు పెరుగుతుందని పెద్ద మనుషులు అంటారు. కాబట్టి దాని మీదనే నేను విత్తనాల మీద పనిచేస్తాను సార్. నా దగ్గర 60-70 రకాల విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాల పండగకి ఒక చరిత్ర ఉందన్నమాట. ఏంటంటే ఆడోళ్ళ తెలివి, ఆడోళ్ళ భూమి, దీని మీద ఎక్కువ పనిచేస్తామన్నమాట. అయితే ఈరోజు ఇక్కడ 30 గ్రామాల నుంచి వచ్చిండ్రు. ఒక్కొక్క గ్రామం నుంచి తక్కువ అంటే 15 రకాలు, ఎక్కువ అంటే 50-55 వరకు రకాలు ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో ఏంటంటే ఒకరు చూసి ఒకరు ఇంకా ఎలాంటి విత్తనాలు ఉన్నాయి, కొత్త విత్తనాలు మనం ఏం తెచ్చుకోవాలి అనేది కూడా ఈ మీటింగ్లు అనేది చేస్తామన్నమాట. విత్తన పండుగ కార్యక్రమాన్ని తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జీవ వైవిధ్య పరిరక్షకులు హాజరయ్యారు. అంతరించిపోతున్న సిరిధాన్యాలను గ్రామీణ మహిళలు భద్రపరుస్తున్న తీరును చూసి సంతోషం వ్యక్తం చేశారు.